అందరికీ ప్రభు పేరిట నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా ఈ పరిచర్యకు, దైవ సేవకులకి, యేసరత్నమన్నకి పరిచర్యకు, వారి కుటుంబానికి శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడి పరిచర్యను ఆశీర్వదించి దీవించుగాక. దైవ సేవకులు యేసన్న గారు ఎంతో అభిమానించి ప్రేమించే సేవకులు ఒకరు యేసరత్నమన్న గారు. యేసన్న గారితో పాటు మరి వారి యొక్క ఆలోచనలతో, వారి యొక్క ఆశీస్సులతో ఆశీర్వాదకరంగా సేవను ఆరంభించి గొప్పగా ఈ ప్రాంతంలో వారు చేస్తున్న పరిచర్యను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అండ్ మమ్మల్ని కూడా ఎంతో ప్రేమించి అభిమానించి మా కోసం ఎల్లప్పుడూ ప్రార్థించే మంచి దైవజనులు. నేను ఇక్కడికి వచ్చినప్పుడంతా చెప్తూ ఉంటాను, గుర్తు చేస్తూ ఉంటాను. వెనుకొండలో అన్నకి ఒక ఇల్లు ఉండేది. అది మన చర్చిని ఆనుకొనే ఉండేది, మన హోసన్న చర్చిని ఆనుకొనే ఉండేది. సరే, అది మనకివ్వాలని దేవుడు వారికి ప్రేరేపిస్తే, అది చాలా విలువైన స్థలం కూడా, చాలా కాస్ట్ కూడా ఉంది అక్కడ, అండ్ బిల్డింగ్ కూడా ఉంది అక్కడ. అది మన చర్చి స్థలాన్ని ఆనుకొని ఉంటుంది. అన్నదాన్ని ప్రార్థన చేసుకుని ప్రభు ప్రేరేపిస్తే ఒక రూపాయి కూడా తీసుకోకుండా కానుకగా ఆ స్థలాన్ని, ఆ ఇంటిని మన మందిరానికి చేశారు. ఇప్పుడు ఆ స్థలంలోనే దైవ సేవకులు ఉండడానికి కోసం మంచి క్వార్టర్స్ అంతా కట్టాము అక్కడ. అట్లా దేవుని సేవను ప్రేమించి, మేబీ అన్న అనుకుంటే దాన్ని మంచి వేలకు అమ్మొచ్చు, అక్కడ మనీ వస్తుంది వాళ్ళకి. కానీ దేవుని సేవను ప్రేమించిన మంచి మనస్సు, ఎక్కడైనా పరిచర్య కదా అని విశాల మనసుతో వారు సహకరించారు. వారిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. రాబోయే కాలంలో దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని పేరట చేశారు కనుక దానికి ప్రతిఫలం కూడా దేవుడు గొప్పగానే తిరిగి ఇస్తాడని నేను నమ్ముతున్నాను. సరే, ఒక పల్లవి, ఒక చరణం పాడతాను. సమయం చాలా ఆలస్యమైంది, మళ్ళీ మీరు వెళ్ళాలి కాబట్టి ఎంత మాత్రం మీరు మొహమాటకి ఎంతసేపన ఉందామని అనుకోనా. మీకు చాలా పనులు ఉంటాయి, ఇళ్ళకి వెళ్ళాలి కనుక, ప్రతిరోజు జరుగుతున్న ప్రేయర్ కనుక మీరు మరలా రావాలి కనుక సకాలంలో నేను ముగిస్తాను. ఒక పాట పాడుకొని ప్రభునామాని గణపరుద్దాం. ఒక పల్లవి, ఒక చరణం పాడుదాం. జగమున నేలే పరిపాలక పాట పాడుకుందాం. తర్వాత నేను కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా,
పయనమునా నా భారము నీవు మోయగా సులువాయ నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనే పరిపాలక జగత్తుకి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతం యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగత్తుకి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతం యేసయ్యా యేసయ్యా నీ కృపా అందరూ యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా శబరబలక ధురాల బరబలక ధురాల బరబలక ధురా హల్లెలూయా 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 ఓహో నీ కృపా చాలు
నీ కృపా చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. శబరబలక తురాలబలబలక తురాలబలబలక తురాలబల శబరబల. ప్రేమస్వరూపి దయగల దేవ, ఈ ఆరాధన మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన వారందరికీ క్షేమాన్ని కలిగించండి. నీ మాటల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. మాట్లాడి మహిమను పొందండి. యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం బాధలో మనకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యం మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తుంది. చాలామంది దేవుని వాక్యాన్ని తృణీకరించి దేవుని మాటలు, నీ మాటలు నాకు వద్దు అని చెప్పి దేవుని మాటను తృణీకరించడం వలన పడద్రోయబడిన స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తే వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలని మనం స్వతంత్రించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. 3 రాజులు కలిసి యుద్ధానికి బయలుదేరారు. దారిలో వాళ్ళకి నీళ్లు లేకుండా పోయింది. వాళ్ళు యుద్ధం సంగతి పక్కన పెట్టి దాహంతో అల్లాడుతున్నారు. ఎక్కడ నీళ్లు లేదు. చనిపోతామేమని భయం వేసింది. ఆ సమయంలో వాళ్ళు నీళ్లు వెతకడం మానేసి వాక్యం చెప్పే ప్రవక్త కోసం వెతకడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా, హల్లెలూయా. వాక్యం చెప్పడానికి, దేవుని మనస్సులోని మాట మనకు చెప్పడానికి, మనం చేయవలసిన వాటిని మాకు బయలుపరచడానికి ఒక ప్రవక్త కావాలని ప్రవక్తను వెతుక్కుంటూ కూర్చున్నారండి. అప్పుడు వాళ్ళకి అందుబాటులోకి వచ్చిన దైవ సేవకుడు, దైవజనుడైన ఎలీషా. అప్పుడు ఎలీషా అంటారు, ఈ లోయల్లో మీరు గోతులు త్రవ్వండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు నీళ్ళని వెతుకడం మానేసి గోతులు ఎందుకు త్రవ్వాలి, అసలు గోతుల వలన లాభాలేంటి, ఇవేమీ ఆలోచించకుండా ఎలీషా చెప్పినట్లు, ఎలీషా నోట దేవుడు ఉంచిన మాటను వాళ్ళు గనపరిచి వాళ్ళు ఆ లోయలంతా ఆ గోతులు త్రవ్వడం ప్రారంభించారు. ప్రేమైన వర్షం లేదు, గాలి కూడా లేదు, వర్షపు సూచన లేదు, కనీసం గాలి కూడా రాలేదండి. ఏదోము మార్గం నుండి నీళ్లు ప్రవహిస్తూ వచ్చి ఆ గోతులన్నీ నీళ్లతో నిండిపోయింది. చప్పట్లు కూడా మందిర గట్టి 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 గట్టిగా హల్లెలూయా. దేవుని మాటకు అంతటి శక్తి ఉంది కనుక మనం ఎవరినో వెతకడం, దేనినో వెతకడం మనం పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని వెతకగలిగితే, దేవుని మాటలు మనం పట్టుకోగలిగితే ఆ వాక్యం మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంది. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ దగ్గర పెద్ద సూపర్ న్యాచురల్ పవర్ ఏమి లేవు. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఏదో తలాంతులు, వరాలు ఇవన్నీ కూడా ఏమీ లేవు. తనకు ఒక పరిచారకుడు మాత్రమే. మోషే పరిచారకుడు అని ప్రస్తావించబడింది యెహోషువ గురించి. కానీ మోషే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ప్రజల్ని తీసుకుని వెళ్ళి వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి. ఆ సమయంలో యెహోషువ దగ్గర ఏ ఆయుధాలు లేవండి, ఏ తెలివితేటలు లేవు. దేవుడు అన్నాడు, యెహోషువ, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉంటాను. హల్లెలూయా. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు అని ప్రభు చెప్తే ఆ వాక్యాన్ని చేతపట్టాడండి. ఆయన మాటని చేతపట్టి ముందుకు సాగగలిగాడు. యోర్దాను ఏకరాశిగా నిలబడింది. ఎరికో ప్రాకారాలు కూలిపోయాయి. అఖండ విజయాన్ని దేవుడు ప్రసాదించాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నాకు వరాలు ఉన్నాయా, తలాంతులు ఉన్నాయా, డబ్బున్నాయా, వీటన్నిటికన్నా నా దగ్గర దేవుని వాక్యం ఉందా లేదా, దేవుని వాక్యం నేను పట్టుకుంటున్నానా లేదా అనేది ముఖ్యం. దేవుని వాక్యాన్ని మీరు చేతపట్టండి. ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది.
ఆ వాక్యం మీకు విజయాన్ని ఇస్తుంది. ఆ వాక్యం మీకు త్రోవను చూపిస్తుంది. చక్కని త్రోవలు ఆ వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకొరకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా, దేవా నాకు ఒక అద్భుతం చేయండి, నన్ను ఆశీర్వదించండి, నా పిల్లల్ని దీవించండి అని కోరుకోవడం కన్నా, ఈ కూడికలో నా కోసం ఒక మాట ఇవ్వండి ప్రభువా, ఒక్క మాట ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక్క మాట బయలుదేరి వస్తే భూమి ఆకాశాలైనా గతించిపోతుందేమో, కానీ ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు ఎన్నటికీ గతించవు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సరే, బైబిల్ ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 48వ కీర్తన మొదటి వాక్యం. కీర్తనలు 48వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా గొప్పవాడను, మన దేవుడు బహు గొప్పవాడును. యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దేవుడు ఆ నగరములో ఆశ్రయముగా ఉన్నాడు. ఈ సారాంశమంతా మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నేను మీకు గుర్తు చేయాలనుకున్న మాట ఏంటంటే, యెహోవా గొప్పవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, ఆరాధనకి యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, దేవుడు అని పిలువడానికి ఆయన యోగ్యుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన కార్యాలు ఎల్లప్పుడూ గొప్పగా ఉంటుంది. ఆయన బహుకీర్తనీయుడు. మన స్తుతికి, మన ఆరాధనకు ఆయన యోగ్యుడు. ఆయన గొప్ప దేవుడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోన్ పర్వతం ఉన్నది. ఆ పట్టణంలో ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. ఆ పట్టణము సర్వభూమికి సంతోషకరముగా ఉన్నదని వాక్యంలో మనం చదువుతూ వస్తాం. ప్రేమైన రాజులందరూ కూడిరి, దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు. దేవునికి వ్యతిరేకంగా, ఆయన పట్టణానికి వ్యతిరేకంగా, ఆయన సేవకు వ్యతిరేకంగా ఎందరో భూరాజులు లేచారండి. వాళ్ళందరూ భ్రమపడి పారిపోయేటట్లుగా పారిపోయారు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ప్రియులారా, వాళ్ళే గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతూ ఉంటారు. గొప్పవాళ్ళుగా పిలువబడాలని, గొప్పవాళ్ళుగా నిలిచి ఉండాలని, తమ గొప్పతనాన్ని చాటి చెప్పడానికి కోసం పలు ప్రయత్నాలు చేస్తుంటారు. మానవ ప్రయత్నాలని వ్యర్థం. మన గొప్పవాళ్ళుగా మారాలంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే తన శిష్యుల పాదాలను కూడా కడిగినంత గొప్ప దేవుడు ఆయన. ఈ సృష్టిలో ఇప్పటి వరకు శిష్యుల పాదాలను కడిగిన గురువు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఏ శిష్యుడైనా వెళ్ళి గురువు పాదాలు కడుగుతారు. కానీ ఒక గురువు, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఆయన తన శిష్యుల పాదాలను కడిగి, ప్రేమైన వారారా, ఒకడు గొప్పగా ఉండాలంటే, ఒకడు హెచ్చించబడాలంటే ఈ విధంగా తగ్గించుకోవాలని కేవలం నోటి మాటలతో చెప్పడం కాకుండా ఆయన మాదిరి చూపిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన గొప్పవాడు. రోజు ఓ స్త్రీ, సమరియా పట్టణానికి చెందిన ఒక స్త్రీ యేసు ప్రభుని చూసి ఒక ప్రశ్న అడిగింది. ఏమనంటే, మా తండ్రి అయిన యాకోబు ఆయన తాగి తన పిల్లలకు ఆ నీళ్లను అందించి ఆ తర్వాత మాకిచ్చిన యాకోబు ఉన్నాడు కదా, యాకోబు కంటే నీవు గొప్పవాడవా? నిజమే, మనం ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాము కన్నా, ఇస్సాకు కన్నా, యాకోబు కన్నా గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి ఎదురు గట్టిగా. ఈమె అభిప్రాయంలో ఎవరు గొప్పవాళ్ళంటే మాకు ఒక బావిని తీసి ఇచ్చాడు. అది యాకోబు బావి. యాకోబు తాగి ఆ తర్వాత తన పిల్లలకి ఇచ్చి, యాకోబు తాగి డైరెక్ట్గా వీళ్ళకేమి ఇవ్వలేదు. యాకోబు తాగి ఆ తర్వాత తన పిల్లలకి ఇచ్చి, ఆ తర్వాత మనోళ్ళకి మనవరాళ్ళకి ఇచ్చి, వాళ్ళందరూ తృప్తి పొందిన తర్వాత ఆ తదుపరి ఈ సమరియా జనాలకి, లేకపోతే ఈ సమరియా గుంపుకి ఆ బావిని విడిచిపెట్టి వెళ్ళారు వాళ్ళు. ఆ కొంచెం నీళ్ళు ఇచ్చేసరికి, ఆ ఒక బావి ఇచ్చేసరికి గొప్పవాడు 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 అని భజన చేస్తుంది ఆ తల్లి.
యేసు ప్రభు అన్నారు, నీవిచ్చే నీళ్లు తాగువాడు, లేకపోతే ఈ బావిలో నుండి నీవు చేదిచ్చే నీళ్లు, లేకపోతే యాకోబు ఇచ్చిన బావి, ఆ యాకోబు బావి నుండి నీళ్లు తాగేవాడికి మరలా 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 దప్పిగొంటారేమో కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడు దప్పిగొనడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆ నీళ్లు అతని కడుపులో, అతనిలో ఒక నీటి బుగ్గగా మారుతుంది. అది ఉబుకుతూనే ఉంటుంది. ప్రియులరా, సమరయ స్త్రీ యేసు ప్రభువుకు నీళ్ళు ఇచ్చిందండి. తెచ్చిన కుండ కూడా అక్కడ పగలగొట్టేసి పరిగెత్తింది గ్రామంలోనికి, ఊర్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమె యేసు ప్రభుకి నీళ్ళేమి ఇవ్వలేదు. యేసు ప్రభు అడిగాడు, నీళ్ళు ఇమ్మని అడిగాడు, ఆమె ఇవ్వలేదు నీళ్లు. కానీ యేసు ప్రభు ఆమెకు ఒక జీవజలాన్ని ప్రసాదించాడు. ఆ జీవజలం ఆమె జీవితాన్ని మార్చేసిందండి. ఆమె మారడం ఒక ఎత్తు అయితే, ఆమె ద్వారా ఊరి జనమంతా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. ఈయన నిజమైన రక్షకుడని వాళ్ళందరూ ఒప్పుకున్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సర్వలోకానికి ఆయన చక్రవర్తి, నోటి మాటల ద్వారా సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన. తన పిల్లలు రక్తమాంసము గలవారు గనుక ఆయన కూడా రక్తమాంసమును ధరించుకొని శరీరధారిగా, వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. లోక పాపమంతటిని మోయు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి ప్రస్తావించబడింది. ఎవరి భారాలు వాళ్ళు మోసుకోవడమే కష్టం. ప్రైజ్ లార్డ్. కొందరికి వాళ్ళ దేహ భారాన్ని మోయడమే కష్టం, ఎవరి భారాలు వాళ్ళు మోసుకోవడమే కష్టం, ఎవరి కుటుంబ భారాలు వాళ్ళు మోసుకోవడమే కష్టం. వాళ్ళ తమ్ముడు భారమో లేకపోతే వాళ్ళ చెల్లెల భారమో మోయాలంటే మోయలేరు. ఒకవేళ కొంతకాలం మోసిన దాన్ని చెప్పుకుంటూనే ఉంటారు. నేను ఇలా మారిపోవడానికి కారణం నా తమ్ముడిని చదివించి నేను ఇట్లా ఈ స్థితికి వచ్చాను, నా చెల్లెలకి పెళ్ళిళ్ళు చేసి నేను ఈ గతికి వచ్చాను. అర్థమైందండి? వాళ్ళ చెల్లెలకి పెళ్లి చేసి ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళు అయిందంటే 30 ఏళ్ల క్రితం వాళ్ళ చెల్లెలకి పెళ్ళిళ్ళు చేశాడంటండి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి. అదే 30,000 ఉండుంటే ఇప్పుడు నేను పెద్ద కోటేశ్వరని అయి ఉండేవాడిని. మా చెల్లికి ఆ ఖర్చు పెట్టి పెళ్లి చేశాను కనుక నేను ఈ గతికి వచ్చానని ఎక్కడో జరిగిన కార్యక్రమాల్ని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ప్రేమైన వారలారా, మనుషులు తాము గొప్పవాళ్ళని నిరూపించబడడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు, నోటి మాటల ద్వారా సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. మనం రక్తమాంసంలో ఉన్నాము కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రక్తమాంసమును ధరించుకొని మన కోసం దిగి వచ్చిన దైవం మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు. లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్ల మనందరి పాప భారాన్ని ఆయన మోసాడండి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. సరే, ఒక 2 లేకపోతే 3 మాటలు నేను గొప్పవాడైన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు, గొప్పవాడైన దేవుడు తన ప్రజల కోసం చేసే కార్యాలు ఏంటో ఎన్నో వేల కార్యాలు, లక్షల కార్యాలు, లెక్కలేనని కార్యాలు ప్రభు చేస్తాడు. నేను 1, 2, 3 మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి మాట చదవండి. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుదాం. నీవే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, నీవు శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి ప్రతిఫలమునిచ్చుట కొరకై మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఓకే, సరిపోతుందిలే బ్రదర్, ఇది ఒకటి జాలండి. అంటే ఈ లైట్లను బట్టి చెమట పోస్తుంటుంది. లైట్ లేకపోతే కెమెరాలో సరిగా రాదు. కెమెరాలో బాగా రావాలంటే లైట్లు పెట్టాలి, లైట్లు పెడితే చెమట పడుతుంది, చెమట పోవాలంటే ఫ్యాన్ పెట్టాలి. ప్రైజ్ లార్డ్. ఓకే, నో ప్రాబ్లం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుని కార్యాలు ఏంటంటే ఆయన నరుల మనుషులకు మార్గములను కన్నులారా చూస్తున్నాడంట. ప్రభు చూస్తూ ఉన్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు నిన్ను చూస్తున్నాడని చెప్పండి. నీ మార్గాలని ప్రభుకు తెలుసు అని చెప్పండి. మాట్లాడండి, పర్వాలేదు, ముత్యాలేమి రాలిపోద్దు. రాలిన మంచిదే కదా. ప్రైజ్ ది లార్డ్. ఏరుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు.
ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు గొప్పవాడండి. ఆయన మనుషుల యొక్క మార్గాలన్నిటిని కన్నులారా చూస్తుంటాడు. ఎందుకు ప్రభువా వాళ్ళ మార్గాలన్నిటిని నువ్వు కనిపెడుతున్నావు? నరుల మార్గం అంతటి నువ్వు కన్నులారా చూడడానికి, కనిపెట్టడానికి గల కారణాలు ఏంటంటే వారి వారి క్రియలను బట్టి వారికి నేను ప్రతిఫలం ఇస్తాను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మన క్రియలను బట్టి, మన పనులను బట్టి మనకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు. ఫలము, ప్రతిఫలము. ప్రైజ్ ది లార్డ్. ఫలం, జీతం కావచ్చు, ఫలం కావచ్చు, ప్రతిఫలం కావచ్చు. ఒక వ్యక్తి కష్టపడుతున్నాడంటే ఆ కష్టానికి ఒక ఫలం, ఆ ఫలం లభిస్తుందనే నమ్మకంతోనే కష్టపడతాడు. ఒకడు ఒక ఉద్యోగం చేస్తున్నాడంటే ప్రియులరా, అతను దీనికి ఒక జీతం వస్తుంది, దీనికి ఒక ఫలం వస్తుంది, దీనికి ఒక ప్రతిఫలం ఉంటుందని ఉద్యోగం చేస్తాడు. మాసమంతా పనిచేస్తే, నెలంతా పనిచేస్తే, నెల ఆఖరికి లేకపోతే నెల ప్రారంభంలో నాకు జీతం వస్తుందనే నమ్మకంతో ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఒక వ్యాపారం చేసే వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది, నేను వ్యాపారం చేస్తే నాకు కొంత ఫలం వస్తుంది, ప్రయోజనం ఉంటుంది, జీతం వస్తుంది, లాభం వస్తుందని ఆశించే ఆయన వ్యాపారం చేస్తాడు. ప్రేమైన వాళ్ళరా, విశ్వాసయాత్రలో సాగిపోతున్న మనం శ్రమ పడుతున్నాము, ప్రయాసపడుతున్నాము. మన శ్రమకు, మన ప్రయాసానికి, మన కష్టానికి దేవుడు ఖచ్చితంగా ఒకరోజు ప్రతిఫలం దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రతిఫలం అనేది, ఫలం అనేది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. జీతం వచ్చినప్పుడు ఎవరైనా బాధపడతారండి? చెప్పాలి, అయ్యో నాకు ఈరోజు జీతం వచ్చిందే అని ఎవరైనా ఫీల్ అవుతారండి? జీతం తన చేతికి రావగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చేతిలో 4 రూపాయలు పడింది అనుకోండి, ఫుల్ హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక తల్లి తెలుసండి, ఇప్పుడు లేదు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. రీసెంట్గానే నేను వెళ్ళాను, ఆవిడ సమాధి కార్యక్రమాన్ని కూడా వెళ్ళొచ్చాను. నాకు చాలా ప్రియమైన తల్లి. ఇంచుమించు ఒక 25 సంవత్సరాల క్రిందట విషయాలు చెప్తున్నాను నేను. చిన్న ఊరు, చిన్న గ్రామం, అక్కడ నేను సేవ చేస్తున్నా. ఆ గ్రామంలో ఉండే తల్లి, ఆ తల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి కండక్టర్గా ఉద్యోగం చేసేవాడు. కండక్టర్ల దగ్గర చిల్లర ఎక్కువ ఉంటుంది. సో మిగిలిన చిల్లర అంతా తీసుకొచ్చేస్తే ఆ చిల్లర సౌండ్ చేస్తూ ఉంటుంది, గనగనగన శబ్దం చేస్తే ఆ శబ్దానికి ఈమెకి ఎనర్జీ వచ్చేది అనమాట. ఈమె చాలా హుషారుగా ఉండేది. ఓ రోజు వాళ్ళ పిల్లలు వచ్చి నాకు చెప్పారు, అన్న అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, జ్వరం అసలు లేవట్లేదన్న, తిండి తినట్లేదు, అసలు ఫుడ్ తీసుకోవట్లేదు, పడుకొనే ఉంటుందన్న, దుప్పట్ల మీద దుప్పట్లు కప్పుకొని చలి జ్వరం వచ్చేసినట్టుంది, మీరు అర్జెంటుగా వచ్చి ప్రార్థన చేయాలంటే నేను హడావుడిగా బయలుదేరి వెళ్ళాను. అప్పుడు చిన్న సంఘమే, ఒక 30-40 మంది ఉండేవాళ్ళు. సో అవకాశం ఉండేది. హడావుడిగా ఇంటికి వెళ్ళాను. విపరీతమైన జ్వరం, అమ్మ 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 అని పిలుస్తున్నాను. విపరీతమైన జ్వరం, అలా ముట్టుకుంటే దుప్పట్లు కూడా కాలుతున్నాయి. మరి ఏమైందంటే జ్వరం అని అన్నారు. ఎందుకు వచ్చింది జ్వరం? బాగానే ఉంది కదా నిన్న అని అంటే, అన్న మొన్న బాగానే ఉంది కదంటే 2 days బ్యాక్ నాన్న ఊరు వెళ్ళారు, నాన్న ఊరు వెళ్ళినప్పటి నుండి అమ్మకి జ్వరం వచ్చిందంటే వెంటనే నాకు మనోనేత్రాలు వెలిగి నేను గట్టిగా పిలిచామా, ఏదో ఒకసారి చెయ్యి బయట పెట్టు అని అన్నాను. చిన్నగా చెయ్యి ఆ దుప్పట్ల నుండి బయటకు పెట్టింది. ఒక 200 రూపాయలు తీసుకొని ఆమె చేతులు పెట్టా. ఏంటయ్యా అని, చెయ్యి లోపల తీసుకొని ఒకసారి చూడు అన్నారు. ఆ పైసలు తీసుకొని చూసిందో లేదో 3 దుప్పట్లు తను లేచి కూర్చున్నది. ఎప్పుడొచ్చావయ్యా అనేది. వచ్చి ఇప్పటికి అరగంట అయిందమ్మంటే, మాయ్ అన్నయ్యకి మంచినీళ్ళు ఇచ్చారా, అన్నయ్యకి తాగడానికి ఏమైనా ఇచ్చారా, బుట్టేది ఇటువంటి కొట్టుకెళ్ళి నేను కూల్ డ్రింక్ తెస్తా అని బుట్ట తగిలించుకొని హడావుడిగా కొట్టుకెళ్తే అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అన్నా నీ చేతిలో ఏదో మహిమ ఉందన్నా, నువ్వు ముట్టుకునగానే అమ్మలు వేసింది ఏంటనంటే, నేను ముట్టుకుంటే ఆమె లేవలా, చేతిలో 200 రూపాయలు తగిలిందో లేదు. భర్త రోజు చిల్లర, మిగిలిన చిల్లరంతా తీసుకొచ్చి భార్యకి ఇస్తుండేవాడండి. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఆమె హుషారుగా ఉండేది. 2 days ఆయన ఊరు వెళ్ళాడండి. ఆ 2 days ఆమెకు ఆ కాయిన్ శబ్దం లేకపోతే డబ్బు శబ్దం వినబడకపోయేసరికి జ్వరం వచ్చేసింది. ఆ 200 చేతికి తాకిందో లేదో దుప్పటిదని లేచింది అనమాట. ప్రైజ్ ది లార్డ్. డబ్బు అనేది, ఫలం అనేది, ప్రతిఫలం అనేది, మన కష్టానికి తగిన ఫలం మనకు లభించినప్పుడు ఆటోమేటిక్గా మనకు సంతోషం వస్తుంది. నిశ్చయంగా నా దేవుడు నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. తద్వారా నీకు సంతోషాన్ని కలిగించబోతున్నాడు. నీకు సంతోషాన్ని ప్రభు కలిగించబోతున్నాడు.
ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జిత నీవు అనుభవించదువుగాక. కనుక ప్రభు సేవలో కావచ్చు, దేవునికి ఇచ్చిన కుటుంబ వ్యవస్థలో కావచ్చు, నీకు ఇచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయి. శక్తి లోపం లేకుండా నీకే పని అప్పచెప్పినా నమ్మకంగా చేయి. చదువుకుంటున్నావా, శక్తి లోపం లేకుండా చదువుకొని పరీక్షలు రాయి. ఉద్యోగం చేస్తున్నావా, సోమరితనంగా ఉండదు, కష్టపడి ఆ ఉద్యోగం చేయి. వ్యాపారం చేస్తున్నావా, అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా ఏంటండి, అది ఎలాంటి వ్యాపారం, దాన్ని పక్కన పెట్టి నీకు అప్పగించిన పనిని చక్కగా నమ్మకంగా ప్రభు పేరట చేయి. అప్పుడు నీ చేతుల కష్టార్జితని నిశ్చయముగా నీవు అనుభవించేటట్లుగా ప్రభు నీకు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. నీకు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో, సామెతల గ్రంథంలో 31 అధ్యాయంలో ఒక స్త్రీని గురించి బైబిల్లో ఇలా గ్రంథస్థం చేయబడింది. ఆమె గుణవతి అయిన భార్య అంట. ఎలాంటి భార్య అండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది, శ్రేష్టమైనదని బైబిల్ సెలవిస్తుంది. ఏంటి ఆమె శ్రేష్టత? 31 అధ్యాయం 31 వచనం చదవండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడుతుందంట. ఇక్కడ ఒక స్త్రీని గురించి వ్రాయబడింది. చేసిన పనిని బట్టి, ఆమె చేసిన పనిని బట్టి ఆమెకు ప్రతిఫలం ఇవ్వబడిందంట. ఆమె చేసిన పనిని బట్టి గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడిందంట. ఏంటి ఆమె పనులు అని బైబిల్ మనం చదువుకుంటూ వస్తే ప్రియులరా, ఆమె తన నడుముని బలపరుచుకుని తన చేతులతో కష్టపడి పనిచేస్తుందంట. ఆమె చెప్పడం గట్టిగా. ఆడవాళ్ళ గురించి అని కాదండి మాట. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. స్త్రీ అంటే ఎవరికి సాదృశ్యం అండి? సంఘంలో ప్రియులరా, సంఘం. ఆ స్త్రీ చేసిన పని అంటే ఆమె తన నడుమును బిగించుకొని తన చేతులతో శ్రమపడి కష్టపడి పనిచేసేది. తనను తను బలపరుచుకునేది. శ్రమపడడానికి, ప్రయాసపడడానికి ముందు మనల్ని మనం బలపరుచుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. నేను బలంగా ఉండాలి, నేను స్ట్రాంగ్గా ఉండాలి. తినండి శుభ్రంగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. శుభ్రంగా తింటేనే మనం ఏదైనా పని చేయగలం. ఏదో దిగులు పడిపోయి, ఏదో బాధపడిపోయి నీ వీక్ అయిపోయావనుకో, దేహం బలహీనమైపోయిందనుకో, ఆ తర్వాత నీ పనులన్నీ కూడా బలహీనమైపోతుంది. నీ పనులు బలహీనమైందనుకోండి, నీ కుటుంబం బలహీనమైపోతుంది. నీ కుటుంబం బలహీనమైపోతే సంఘం బలహీనమైపోతుంది. సంఘాలు బలహీన పడిపోయిందనుకోండి, దేశాలు బలహీన పడిపోతాయి, రాష్ట్రాలు బలహీన పడిపోతాయి. సంఘం స్ట్రాంగ్గా ఉండాలి, సంఘం బలముగా ఉండాలి. ముందు తనను తాను బలపరుచుకునింది, తన నడుమును బిగించుకునింది, తన చేతులతో శ్రమపడ్డం ఆమె నేర్చుకునిందండి. ఇంకా బైబిల్ ఆమె గురించి రాయబడింది, ఆమె తన బ్రతుకు దినములన్నిటి తన భర్తకు మేలు చేస్తూ ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. ప్రస్తుతం ఉన్న రోజులు చాలా భయంకరంగా ఉంటుందండి. భర్తలకి మేలు చేసే భార్యలు ఎవరైనా దొరికితే నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టచ్చు. ఎందుకంటే ప్రమాదకరమైన పరిస్థితిలో మగజాతి పడిపోయింది, భయపడిపోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఉన్న కుర్రోళ్ళు చాలామంది పెళ్లి ప్రస్తావన వస్తే, అన్నా నీకు ఒక దండం, పెళ్ళికి ఒక దండం అంటారు. అటంటే ఎట్లా తమ్ముడు అంటే, అన్నా నీకు ఒక దండం, పెళ్ళికి ఒక దండం అన్నా అని భయపడిపోయే పరిస్థితిని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఈ స్త్రీని గురించి చూస్తే తన బ్రతుకు దినములన్నిట తన పెనిమిటికి, తన భర్తకు ఆమె మేలు చేసే వ్యక్తిగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తన భర్త ఘనతాస్పదమైన స్థానంలో ఉండాలి. తన భర్త ఉన్నతమైన అనుభవాలు ఉండాలని, తన భర్తకు మేలు చేసే ఆలోచనతో కొనసాగించబడుతుంది. ప్రియమైన వర్లారా, మరి విశ్వాసయాత్రలో సాగిపోతున్నా. నేను స్త్రీని సంఘానికి పోల్చాను. సంఘం వలన దేవుని నామానికి కీర్తి రావాలి. ఆమె చెప్పండి గట్టిగా. నీ వలన, నా వలన, మనందరి వలన దేవుని నామం మహిమపరచబడాలి. దేవుని నామానికి కీర్తి తెచ్చేవాళ్ళుగా మనం ఉంటున్నామా, లేకపోతే మనల్ని బట్టి దేవుని నామం దూషించబడుతుందా? మనల్ని బట్టి దినమెల్ల దేవుని నామం దూషించబడుతుందా, లేకపోతే దేవుని నామానికి కీర్తి చెట్టేటట్లుగా నా మాటలు, నా పద్ధతులు, నా విధానాలు దేవుని నామానికి కీర్తి కలిగేటట్లుగా నేను బ్రతుకుతున్నానని ప్రశ్నించుకొని ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి, ఆయన నామానికి కీర్తి తెచ్చేటట్లుగా మనం జీవించాలి. ఆ తర్వాత తన ఇంటి వాళ్ళందరి కోసం ఆమె ఆహారాన్ని సిద్ధపరిచిందంట. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఆమె వేకువన లేస్తుంది, దూరదేశం నుండి ఆహారాన్ని తీసుకొస్తుంది, శ్రేష్టమైన ఆహారాన్ని తన ఇంటి వారందరి కోసం సిద్ధపరుస్తుంది. ఒకటి, తనకు తాను మేలు చేసుకొని తాను బలంగా ఉండాలి. రెండవదిగా తన పెనిమిటికి మేలు చేయాలి. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకి మేలు చేయాలి. ఇదొక పరిశుద్ధ కుటుంబం. ఈ కుటుంబంలో మనం అందరూ ఒకరికొకరు మేలు చేసుకోవాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఒకరికొకరు ప్రయోజనకరంగా ఉండాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు లేవడం, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు గోతులు త్రవ్వడం, ఈ పనులు మనకు ఉండకూడదు. ఒకడు బాగుపడితే ఓర్చుకోరు, ఒకడు మంచి తిండి తింటే ఓర్చుకోరు, ఒకరు ఆశీర్వదించబడుతుంటే ఓర్చుకోలేరు, ఒకరు అభివృద్ధి పొందుతుంటే ఓర్చుకోలేరు. ఓర్చుకోలేని మనస్తత్వం, గోతులు తిరిగే మనస్తత్వం. నేను ఈ గోతులు తీసే వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎదుటి మనిషి గోతి తీసేటప్పుడు నువ్వు ఇంకో గోతి కూడా తీసుకోమంట. ఎందుకయ్యా అని అంటే, వాళ్ళని గోతిలో పడేయాలంటే నీకు కూడా గోతి కావాలి, నీవు కూడా ఒకరోజు గోతిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. సంఘం ఎడల, ఈ విశ్వాస గృహము ఎడల మేలు చేసే మనసు, సాటి మనిషికి సహాయం చేసే మనసు, సాటి మనిషిని ప్రేమించే మనసు, ఇది ఒక పరిశుద్ధ కుటుంబం. సంఘం అంటే ఒక పరిశుద్ధ కుటుంబం. ఈ పరిశుద్ధ కుటుంబంలో సహోదరులు సహోదరులుగా మనం అందరూ ఉండగా ఒకరికొకరు మేలు చేసుకోవాలండి. ఈ స్త్రీ దేని కొరకు కష్టపడుతుందంటే తనను తాను బలపరుచుకుంటుంది, తన భర్తకు మేలు చేస్తుంది, తన ఇంటి వాళ్ళందరికీ ఆహారాన్ని సిద్ధపరుస్తుంది, అంటే తన పని వాళ్ళందరూ కూడా భత్యం సిద్ధపరుస్తుందని. ఇంకా చెప్పాలంటే పేదవాళ్ళకి ఇవ్వడానికి కోసం తన చేతులు చాపుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇవన్నీ చేస్తూ కూడా మన లోకంలో పేదవాళ్ళకి సహాయం చేయాలి, దరిద్రులకు సహాయం చేయాలి, దిక్కులేని వాళ్ళకి సహాయం చేయాలి. ఎంతసేపటికి మనం క్షేమంగా ఉండడం, సంఘాలు క్షేమంగా ఉండడమే కాదు, పేద ప్రజల్ని ప్రేమించడం, పేదవాళ్ళకి సహాయం చేయడం, పేదవాళ్ళని పరామర్శించడం. ఒక చిన్నవాడికి గిన్నెడు మంచినీళ్ళు, ప్రవక్తాన్ని చేర్చుకుని గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరని. ఒక చిన్నవాడిని చేర్చుకుని అతనికి మనం ఏదైనా చేస్తే అది దేవుడికే చేసినట్లు బైబిల్ సెలవిస్తుంది. కనుక పేదవాళ్ళని ఎవరైతే కనికరిస్తారో వాళ్ళు యెహోవాకు అప్పిచ్చిన వాళ్ళగా మారుతారు. హల్లెలూయా. సంఘానికి క్వాలిటీస్ అంతా ఉండాలి. అందుకే ఆమె గురించి రాయబడింది, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదంటే వాళ్ళ ఇంట్లో 24 గంటలు లైట్లు వేసి ఉంటారని కాదు దాని అర్థం. ప్రతి మనిషి జీవితంలో రాత్రి అనే ఒక అనుభవం వస్తుంది. అదే శ్రమలు, అదే ఆపదలు, అదే కారు చీకటి. ఆ కారు చీకట్లో ఆ రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదంటే శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో ప్రియులరా ఆమె దీపం అని ఒక రకంగా చెప్పరు. రెండోదిగా రాత్రి వేళ ఆమె ఒక దీపంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమె ఒక దీపముగా మారిపోయి ఆరిపోని స్థితిలో ఆమె సాగిపోతుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు చేసే కార్యాలు ఏంటంటే మనం చేసిన దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. కనుక దేవుని సేవలో మీరు పడుతున్న ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. శ్రమపడండి, ప్రయాసపడండి. సంఘక్షేమమే నా ప్రాణమని భావించి ప్రయాసపడండి. ప్రభు గొప్పగా ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. ఎలియాజర్ అని ఒక పెద్ద దాసుడు, అబ్రహాం ఇంట్లో పెద్ద దాసుడు ఎలియాజర్. ఆయన 6 నెలలు ప్రయాణం చేసుకుంటూ ఇంచుమించు ఒక 10 ఒంటెల్ని వెంటబెట్టుకొని, మనుషుల్ని వెంటబెట్టుకొని పెళ్లి కుమార్తెని సిద్ధపరచడానికి కోసం బయలుదేరి వచ్చాడండి. ఆయన వచ్చి ఆ ఊరు పొలిమేరులో ఆగి ఆ ఒంటెలన్నిటిని మోకరింపచేసి ఆయన కూడా మోకరించి ప్రార్థన చేశాడండి. ప్రభువా, అబ్రహాము కుమారునికి ఒక భార్యను సిద్ధపరచండి, చక్కని త్రోవలో నన్ను నడిపించండి అని ప్రార్థన చేసుకుని ఆయన ప్రార్థన ముగించినప్పుడు తన భుజం మీద కడవను మోసుకుంటూ ఒక స్త్రీ వస్తుంది, ఆమె రిబ్కా. ఒక కన్యక వస్తుంది, ఆమె రిబ్కా. వెంటనే ఈయన ప్రార్థన చేసుకున్నట్లు ఆమె చూసి అడుగుతాడు, అమ్మా త్రాగడానికి నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావని అడిగితే ఆమె అంటది, బాబు నీవు మంచినీళ్ళు తాగు, నీ ఒంటెలన్నిటికీ త్రాగడానికి నేను నీళ్లు చేది పోస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క ఒంటె వచ్చేసి 70 లీటర్ల నీళ్ళు తాగుతుందంట. ఎన్ని లీటర్లు అండి? 70 లీటర్ల నీళ్ళు తాగుతుంది. ఒక్కొక్క ఒంటెకి ఆమె 70 లీటర్ల నీళ్లు చేది తీసుకొచ్చి అందించాలి. 70 లీటర్లు చేదాలంటే ఎన్ని బిందెలు నింపాలి చెప్పండి ఆమె? ప్రైజ్ ది లార్డ్. అట్లా ఎన్ని ఒంటెలు ఉన్నాయి? 10 ఒంటెలు ఉన్నాయి. అంటే ఒక ఒంటెకి 70 లీటర్ అంటే 10 ఒంటెలకు నీళ్లు నింపాలంటే
ఇంచుమించు 700 లీటర్ల నీళ్లు నింపాలి. బావిలోనికి దిగి నీళ్లు. ఆయన ఎవరో తెలీదు, ఆయన ఊరేంటో తెలీదు, ఒక పరదేశి, ఆయన ఎందుకు వచ్చాడో తెలీదు. మంచినీళ్ళు ఏమని అడిగిన ఒకే కారణానికి ఆయనకి దాహం తీర్చడం కాకుండా ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసిందండి రెబ్కా. దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చి ఒక గొప్ప ఇంటికి ఆమెను కోడలుగా ప్రభు మార్చాడు. చెప్పలు కూడా అందరు గట్టిగా గట్టి 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 హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి, సరే ఎక్కడో ఒక ఫంక్షన్కి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారండి. అందరూ భోజనానికి కూర్చున్నారు. అప్పుడే పాపం ఆ ప్రాంతానికి ముసలి వాళ్ళైన ఒక 2 వృద్ధ దంపతులు అక్కడికి వచ్చారండి. ఎక్కడైనా లేచి కుర్చీ ఇస్తాము కానండి, భోజనాల దగ్గర మాత్రం మనం ఇవ్వలేము. ఇంకెక్కడైనా అయితే సర్లే పోనీలే బయటికి వెళ్ళి తిరిగి వచ్చాను కుర్చీలు ఇచ్చి వెళ్తారేమో కానండి, భోజనాల దగ్గర మాత్రం అసలు లేవరు కొంతమంది. అండ్ తినేవాడు తింటూనే ఉంటారా, వెనక్కి ఇంకో కొంతమంది కుర్చీని పట్టుకుని నిలబడి ఉంటారు. నాకు అనిపిస్తుంది ఆమె కట్టిన చీర ఒక 50,000 రూపాయలు ఉంటుందండి. ఆమె ఒంటి మీద నగలు ఇంచుమించు ఒక 5 లక్షలతో ఉంటుంది. 5 లక్షల నగలు వేసుకొని 50,000 రూపాయలు చీర కట్టుకొని ఏంటండి 150 రూపాయల బిర్యానీ కోసం కుర్చీ పట్టుకుని నిలబడి ఉంటుంది. అదేంటి గొప్పతనం నాకు అర్థం కాదు. కానీ ఆ వృద్ధ దంపతులు వచ్చి పాపం నిలబడడానికి అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఒక పేద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి గబక్కని లేచి కూర్చుని, అయ్యా పెద్దయ్య వచ్చి ఇక్కడ మీరు కూర్చోండి అని చెప్పి, అమ్మా నీవు కూడా ఉండు, నేను ఇంకా కుర్చీ తీసుకొస్తానని అటు వెళ్ళి ఎవరో కూర్చొని ఉంటే, అమ్మ పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం చైర్ ఇవ్వకపోయిరా అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ కుర్చీ తీసుకొచ్చి వాళ్ళిద్దరు కూర్చేసి, భోంచేయండి అయ్య గారు నేను మళ్ళీ చేస్తానని అటు పక్కకి వెళ్ళిందంట. కానీ వీళ్ళు కూర్చున్నారు కానీ ఆ పాప మేము ఎవరో తెలీదు, మా ఊరేంటో తెలీదు, మా విధానం ఏంటో తెలీదు, అండ్ మేము వృద్ధులు, ఈ అమ్మాయి మాకెందుకు మేలు చేయాలని ఆలోచించి 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 భోజనం అయ్యేసరికి ఆ అమ్మాయి పేరేంటి, ఊరేంటి, వివరాలేంటి అన్నీ కనుక్కొని అతను దైవ సేవకులు కలిసి చెప్పారంట. ఈ వివరాలన్నీ కనుక్కొని ఈ అమ్మాయిని నా మనవడికి భారీగా మేము తీసుకెళ్తాం. స్తోత్రం చెప్పడం గట్టిగా. గొప్ప ఆస్తిపరులు అండి, గొప్ప ఆస్తిపరులు. ఒక పేదింటి అమ్మాయి ఆమె చేసిన మంచి పనిని బట్టి గొప్పింటి కోడలుగా వెళ్ళింది. ప్రియులారా, ప్రభు పేరట మనం చేసే చిన్న కార్యాలైనా దానికి దేవుడు గొప్పగా ప్రతిఫలం ఇస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. రిబ్కా చేసిన మంచి పనికి ఓ గొప్ప ఇంటి కోడలుగా ఆమె మార్చబడమే కాకుండా ప్రియులారా గొప్ప వంశానికి తల్లిగా ఆమె మార్చబడింది. చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. వేవేల ప్రజలకు తల్లిగా ఆమె మార్చబడింది. వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా రిబ్కా జీవితం మార్చబడింది. కారణం ఏంటంటే మనం శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకుంటే మనం చేసిన దాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని సమస్తాన్ని విడిచిపెట్టి ఒక ముసలి వ్యక్తి నయోమి, ఒక వృద్ధాపులున్న ఓ ముసలి తల్లి వెంట వెంబడిస్తూ వచ్చింది. తన దేశం కాదు, తన జనం కాదు, తన దేవతలు విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి, తన తల్లిదండ్రులు విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఒక వృద్ధురాలు వెనక్కి వచ్చింది. ఏమైనా లాభం ఉందంటే ఏ లాభం లేదు, ఏ ప్రయోజనం లేదు. ఏదో ఆశించి చేయలేదండి, ఏదో ఎదురు చూసి కూడా చేయలేదు. అందరూ వదిలేస్తే ఎట్లా, భర్తను పోగొట్టుకునింది, పిల్లల్ని పోగొట్టుకునింది, ఉండేది మేము 2 కోడలు, ఓర్ప కూడా ముద్దు పెట్టి ఓర్పు లేకుండా వెళ్ళిపోయింది. ఈ వృద్ధురాల్ని ఇలా నేను ఎలా పంపిస్తాను బెత్లెహేంకి? వెళ్ళే దారిలో ఏదైనా ఆపద జరిగితే ఎట్లా? ఈమెకి ఎవరుంటారు తోడుగా? కనుక చావైనా రేవైనా మరణం తప్ప నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు. ఎవరున్నారండి అలా ప్రేమించేవాడు? ఆ శ్రమను, ఆ త్యాగాన్ని, ఆ పరిస్థితిని ఆకాశమందున దేవుడు చూశాడు. కనుకనే ప్రేమైన వాళ్ళ ఆమె వెళ్ళి పరిగి ఏరుకొని వచ్చి తన అత్తను పోషిస్తూ ఉంది. ఆకాశమందున దేవుడు దాన్ని చూశాడండి. అందుకొరకు ప్రేమైన వాళ్ళ ఏ పొలంలో అయితే పరిగి ఏరుకుంటుందో ఆ పొలానికి ఒకరోజు యజమానురాలుగా మారిపోయింది. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె పేరు వ్రాయబడిందండి, రూతు పేరు. ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రశస్త రాత్రి మన దేవుడు గొప్పవాడండి. ఖచ్చితంగా ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు చేసిన దాన్ని బట్టి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు చెప్పండి. ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు, ఖచ్చితంగా దేవుడు మీకు ఫలమును అనుగ్రహించబోతున్నాడు.
హల్లెలూయా. సరే, రెండో మాట కీర్తన గ్రంథం 135వ కీర్తన 5వ వచనం. 135వ కీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు గొప్పవాడనియు నేను ఎరుగుదును, భూమి యందును ఆయనకి ఇష్టమైనదంతయు జరిగించువాడు. ఓకే, ఆయనే. ఓకే, చేశాను. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, వారి ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక్రియలను మహత్కార్యములను జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యెహోవా గొప్పవాడు, దేవతలందరిలో ఆయనే గొప్పవాడని నేను ఎరుగుదును. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, ఉద్యోగులందరి ఎదుటను సూచక్రియలను మహత్కార్యములను జరిగించేవాడు ఆయన. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన మన మధ్యలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఐగుప్తుల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. కఠినాత్ముడైన ఫరో ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో యొక్క ఉద్యోగస్తులు అందరి కన్నుల ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, బహు కీర్తనీయుడండి. ఆయన నిశ్చయముగా మన జీవితాలు సూచక క్రియలను మహత్కార్యములను జరిగించడానికి ఆయన శక్తిగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు వేధించారు, బాధించారు, కష్టపెట్టారు, బాధించారు, వేదనకు గురి చేస్తూ వచ్చారు. ఆ 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ వెట్టి చాకరీ చేశారు, బానిసత్వాన్ని జరిగించారు. ఆ 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దోచుకున్నారండి. 4 గంటల్లో ఏంటండి ఆ 400 సంవత్సరాలకు తగిన కష్టార్జితాన్ని వీళ్ళు ఏంటండి దోచుకునేటట్లుగా ప్రభు చేశాడు. హల్లెలూయా. వారికి కనికరాన్ని దేవుడు కలిగేటట్లు చేశాడు. వారి కష్టార్జితాన్ని వాళ్ళు పోగు చేసుకొని అక్కడ నుండి బయలుదేరారు. ఐగుప్తు దేశంలో పలు విధమైన అద్భుతాలు ప్రభు చేస్తూ వచ్చాడు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు మన మధ్యలో సూచక్రియలు, మహత్కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించునుగాక. మనం ఆరాధించే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మీకోసం దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మిమ్మును నిలబెట్టి మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి ఈ మాట చెప్పండి, పక్కన వాళ్ళని చూసి ఈ మాట చెప్పండి. ఎందుకు చూడలేకపోతున్నారు? ప్రైజ్ లార్డ్. మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పండి. మీకోసం ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నీ కోసం అద్భుతం చేయబోతున్నాడు. నీ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 40 సంవత్సరాల నుండి పుట్టినప్పటి నుండి కుంటివాడు, అప్పటికి 40 ఏళ్ళ వయసు ఆయనకి. పుట్టినప్పటి నుండి కుంటివాడు. రోజు ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర వచ్చి కూర్చుంటుంటాడు. అది ఇష్టపడి బ్రతుకుతున్న జీవితం కాదు, కష్టంతో కొనసాగిస్తున్న బ్రతుకు. 40 ఏళ్ళ నుండి అక్కడే కూర్చుంటున్నాడు. నాడు పేతురు, యోహాను ప్రార్థన సమయంలో వాళ్ళు దేవుని మందిరానికి ఎక్కి వెళుతున్నారండి. ఏమైనా ఇస్తారో అని ఎదురు చూస్తూ వారి వైపు తేరి చూశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్నే నీకు ఇస్తాం. మా వైపు తేరి చూడు, వెండి బంగారాలు మా దగ్గర లేదు, మాకు కలిగిన దాన్నే నీకు ఇస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామాన లేచి నడవమని చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. చెప్పండి కూడా మందిరం గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఇది అతని జీవితంలో జరిగిన అద్భుతం. ఇది అతని జీవితంలో జరిగిన అద్భుతం. 40 ఏళ్ల నుండి నడవలేని ఆ వ్యక్తి మొట్టమొదటిసారి లేవడమే కాకుండా, నిలబడమే కాకుండా, నడవడమే కాకుండా, గంతులు వేయడం కాకుండా, గంతులు వేస్తూ మందిరంలోకి ప్రవేశించాడు. అది అతని జీవితంలో జరిగిన అద్భుతం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా.
దేవాలయంలోకి వెళ్ళాడండి. ఆ తర్వాత వెలుపటికి వచ్చాడు. జనాలంతా గుంపులుగా కూడి అక్కడ ఇది ఏం జరుగుతుంది, వీడు ఎలా నడిచాడు, మనం ఎప్పటి నుండో చూస్తున్నాడు, వీడు కుంటివాడు కదా, వీడు ఎలా నడిచాడు అని మాట్లాడుతూ ఉంటే ఆ కుంటివాడిని నిలబెట్టి పేతురు వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడండి. ప్రేమైన వారు, ఆ వర్తమానాన్ని విని ఇంచుమించు 5,000 మంది రక్షించబడ్డారు. చప్పట్లు కూడా మంది గట్టిగా హల్లెలూయా. నీ కోసం దేవుడు అద్భుతం చేస్తాడు, నీ ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అండి. లెక్కలేనన్ని అద్భుతాలు ప్రభు చేస్తాడు. లెక్క పెట్టుకోగలిగిన శక్తి ఉంటే లెక్క పెట్టండి. లెక్కలేనన్ని అద్భుతాలు. ఏవని చెప్పాలి, ఎన్నని చెప్పాలి, ఏవని చెప్పాలండి. లెక్కలేనన్ని అద్భుతాలు ప్రభు చేస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఐగుప్తులోను, అరణ్యములోను, ఎర్ర సముద్రంలోను ఎన్నెన్నో మహత్కార్యాలు చేస్తూ పక్షిరాజు తన రెక్కల మీద తన బిడ్డలను మోయినట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన రెక్కల మీద మోస్తూ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ప్రభు తీసుకుని వెళ్ళారు. అరణ్యంలో అనేక అద్భుతాలు. ఆకాశం నుండి మన్నాని దేవుడు కురిపించాడు. బండను చీల్చి జీవజల నదుల్ని దేవుడు పారేటట్లుగా ప్రవహించేటట్లుగా ప్రభు చేశాడు. వాళ్ళ మాంసం అడిగితే పూరేళ్ళని దేవుడు వాళ్ళకి ప్రసాదించాడు. అద్భుతంగా పగలు మేఘస్తంభంలో ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ నుండి మీరు వెళ్ళే లోపల మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక, సూచక్రియలు దేవుడు చేయునుగాక, మహత్కార్యములను జరిగించునుగాక. ఆమేన్. సూచనలు అడగండి, ప్రభు ఖచ్చితంగా ఒక సూచన ఇస్తాడు. అద్భుతం చేయండి అని అడగండి, దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. చదవండి 147వ కీర్తన 5వ వాక్యం. కీర్తనలు 147వ కీర్తన 5వ వాక్యం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను నేలకు కూల్చువాడు. ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన దీనులను లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. భక్తిహీనుల్ని, గర్విష్ఠులు నేలకు కూలిపోతారు, కానీ దీనులను దేవుడు లేవనెత్తుతారు. ప్రేమైన వారరా, లోకంలో ఎవరైనా కావచ్చు, చూడండి, టాలెంట్ ఉంటే ఊరికూరికి ఎవరికి ఉద్యోగం రాదు. నేను ఒక 10th క్లాస్ కూడా చదవలేదు, నాకు సాఫ్ట్వేర్లో జాబ్ ఇవ్వమంటే ఎవడిస్తాడు చెప్పండి? అర్థమైందండి? మంచిగా చదువుకునే పిల్లలు అనుకోండి, వెంటనే వాళ్ళు కాలేజీలో ఉండగానే వాళ్ళకి మంచి మంచి కంపెనీల నుండి వచ్చి వారికి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. ఏది వాళ్ళు ఇంకా చదివే పూర్తి అవ్వలేదు, పూర్తి అవ్వాలని పర్వాలేదు, పూర్తి అయిన తర్వాత మీరు మా కంపెనీలో మీరు ఉద్యోగానికి జాయిన్ అవ్వండి అని చెప్పి వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ తలాంతును బట్టి, వాళ్ళకున్న ఏంటంటే టాలెంట్స్ని బట్టి వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటుంది. గొప్పవాళ్ళని, జ్ఞానుల్ని వాళ్ళకి అనుకూలంగా ఏంటంటే ఉపయోగించుకుంటారు ఏ మనుషులైనా. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడంటే దీనులు, దరిద్రులు, పెంట కుప్ప మీద ఉన్నవాళ్ళు, దీనులు, దరిద్రులు, పేదరికలో ఉన్నవాళ్ళు, బలహీనులు, జ్ఞానులను సిగ్గుపరచడానికి కోసం దేవుడు లోకంలో ఉన్న వెర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాడంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. బలవంతుల్ని సిగ్గుపరచడానికి కోసం లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత శక్తి సంపన్నుడు అంటే దీనులను దేవుడు లేవనెత్తుతాడు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు చరిత్ర మనం చూస్తే, ప్రియులరా, తండ్రిని కోల్పోయింది, తల్లిని కోల్పోయింది, కుటుంబ సభ్యులను కోల్పోయింది, ఎవరు లేరు, దిక్కులేని ఒక అమ్మాయి. ఆమెను ఎవరు పరామర్శించలేకపోయారు, ఎవరు ఆమెను చేరదీయలేకపోయారు, ఎవరు తల్లిగా తండ్రిగా నిలబడలేకపోయారు. ఎవరు ఆదరించకపోతే మొర్దెకై అన్న అవుతాడండి, వరుసగా అన్న అవుతాడు. ఆయన ఒక తండ్రిలాగా పెంచాడు, ఆయన ఒక తండ్రిగా నిలబడి ఆమెను పోషించాడు, పెంచి పెద్ద చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, అహష్వేరోషు రాజు దేశంలో ఉన్న కన్యకలందరూ కూడా పోగు చేసి షూషాను కోటలోనికి తీసుకొచ్చి దేశపు పట్టపు రాణి స్థానానికి, ఆ పదవికి, ఆ సింహాసనానికి పోగు చేస్తున్నప్పుడు చాలామంది అందగత్తెలు ఉన్నారండి. ఆ దేశం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు సాధారణమైన మనుషులు కాదు,
అందమైన వాళ్ళు, అపురూపమైన వాళ్ళు ఎందరో ఉన్నారండి అక్కడ. మరి ఎస్తేర్ రాణి అందగత్తెనో లేకపోతే ఇంకేదో అని మనం చెప్పలేము. కానీ ఆ దీనత్వాన్ని చూసిన దేవుడు హేగే ఆమెకు చెప్పిన అలంకారం తప్ప ఇంకేది ఆమె కోరుకోలేదు. స్తోత్రం చెప్పడం గట్టిగా. గుణమనే అక్షయ అలంకారమును ధరించుకున్నదండి ఎస్తేర్. అదే దీనత్వం, అదే తగ్గింపు. తన్ని పెంచి పెద్ద చేసిన మొర్దెకైకి లోబడే మనసు. ఆమె పట్టపు రాణిగా మారినప్పటికీ కూడా, సింహాసనం ఉన్నప్పటికీ కూడా మొర్దెకై మాటకి లోబడే అనుభవాలు. ఏ బండల నుండి చెక్కబడ్డామో, ఏ గుంటల నుండి త్రవ్వబడ్డామో ఆ స్థితిని మర్చిపోకుండా మొర్దెకైకి లోబడి జీవించే ఆ వినయము, ఆ విధేయత. హేగే తనకు నియమించిన అలంకారం తప్ప ఇంకేది కోరుకోలేదండి. భౌతికమైన బాహ్య సౌందర్యానికి ఆమె చోటు ఇవ్వలేదు. ఆ దీనత్వాన్ని చూసిన దేవుడు, ఆ దీనురాల్ని దేవుడు ఉన్నత స్థితికి, స్థాయికి దేవుడు హెచ్చించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దీన మనసు కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండండి. తగ్గించుకొని మీరు బ్రతకండి. గర్విష్ఠులు దేవుడు గడ్డి మేసేటట్లుగా ప్రభు చేస్తాడు. అహంకారులు, గర్విష్ఠులు, భక్తిహీనులు ఒకరోజు తప్పక త్రొట్టిల్లి పడిపోతారు. దీనులను దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు ఎక్కిస్తాడు. మన దేవుడు గొప్పవాడండి. నేను దీనుణ్ణి, నేను పేదవాడిని, నేను బలహీనుణ్ణి అని కలత చెందుతున్నావా, కలవరపడుతున్నావా? నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, అధిక శక్తి సంపన్నుడు. ఖచ్చితంగా దీనులను దేవుడు ఉన్నత స్థితికి లేవనెత్తడానికి శక్తిగల దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఉన్నత స్థలముల మీదకి దేవుడు నేను ఎక్కించబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. మన సంఘబిడ్డలు, ఇక్కడ సంఘబిడ్డలు, ఈ విజ్ఞాపన ప్రార్థన మందిరం సంఘబిడ్డలు ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు మందిరంలో చేసిన పరిచర్యను బట్టి, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలు అక్కడ నన్ను చూసి సంతోషించారు. వారిని చూసి నేను సంతోషించాను. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి, చర్చిలో వాళ్ళు చేసిన పరిచర్యను బట్టి, దైవ సేవకులకు వాళ్ళు అనుకూలంగా నడిపించబడిన విధానాన్ని బట్టి దేవుడు ఈరోజు మరి దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు తీసుకెళ్ళి విదేశాల్లో ఈరోజు ఉద్యోగం చేస్తూ సాగిపోవడానికి ప్రభు కృపనిచ్చారు. పరిచర్యను ప్రేమించండి, సేవకులను ప్రేమించండి, పరిచర్యను ప్రేమించండి, దీన మనసు కలిగి మీరు జీవించండి. నా దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని లేవనెత్తుతాడు. తగిన సమయం అందు ప్రభు నేను హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనసు కలిగి ఉండండి. దీనులను ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి నోరున్నవాడే బతుకుతాడండి ప్రపంచంలో. ఏంటండి, నోరున్నవాడే ప్రపంచంలో బతుకుతాడండి. ఇట్లా మేము మౌనంగా దీనంగా ఉంటే మమ్మల్ని ఎవరు గుర్తించరండి అనేవాళ్ళు కొందరు. మాకు ఎవరు ఇవ్వరండి, మేమే వెళ్ళి లాక్కోవాలనేవాళ్ళు మరికొంతమంది. అర్థమైందండి, వెళ్ళి లాక్కోవాలండి, మాకెవరు అవకాశాలు ఎవరు, అందుకొరకే మీ దూరాలయ్యా, నీవు ఇలా ఉంటే ఎట్లా, చూసుకుంటూ వెళ్ళాలి, దూరాలు అంటూ ఉంటారు. మీకు ఎవరు ఇక్కడ పిలిచి మీకు ఎవరు మీరే అవకాశాన్ని లాక్కోవాలంటుంటారు. లాక్కొనేది ఎంతకాలం నిలబడతా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నా గురించి నేను చెప్పాలంటే సాక్ష్యం, నా గురించి చెప్పాలంటే నేను ఎప్పుడూ చివరి స్థానంలోనే ఉండేవాడిని. నేను ఎంత సేవ చేసినా, ఎంత పరిచయం చేసినా మెప్పు పొందాలని, మహిమ పొందాలని ఏనాడు కోరుకునేవాడిని కాదు. మందిరాలు నిర్మించినప్పుడు ప్రారంభోత్సవ సమయాలు కూడా నేను ఆల్మోస్ట్ అలా వెనకే ఉండేవాడిని. మందిరాలు కట్టి ప్రారంభోత్సవ సమయంలో సిద్ధపడి దైవజనులు లేసన్ గారి పక్కన నిలబడి ఫోటో దిగి, అండ్ అది మ్యాగజైన్లో వచ్చేది ఆ రోజుల్లో. ఇప్పుడు యూట్యూబ్ ఇవంతా వచ్చిందండి. ఇప్పుడు ప్రతి కార్యక్రమం యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి అన్నమాట. అప్పట్లో మ్యాగజైన్లో వచ్చేది. రిబ్బన్ కట్ చేసేటప్పుడు అన్న పక్కన ఎవరు ఉంటారు, ఓహో ఈయనే మందిరం కట్టారేమో అని అర్థమయ్యేది. ఏనాడు నేను అలాంటిది కోరుకోలేదండి, దూరంగానే ఉండేవాడిని. ఎందుకంటే మనం చేసే పరిచర్యను ప్రభు చూడాలి, ప్రభు ప్రతిఫలం ఇవ్వాలి. మనం చేయవలసిందే మనం చేస్తున్నాం. మనం ఏదో చేసేసామని అనుకోలే, మనం చేయగలిగిందే మనం చేస్తున్నాం. దీనికి ప్రతిఫలం పరలోకమైన దేవుడు దయచేయాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషుల దగ్గర మన ఘనతను కోరుకోవడం, మనుషుల దగ్గర మెప్పు మనం కోరుకోకూడదు. అది శాస్త్రులు, పరిసయ్యులు, వేషధారులు చేసే పని అవి. ఆమె ధర్మం చేయాలనుకున్నప్పుడు, ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు
సహాయం చేసే. 10 మంది చూసేటట్లు నీవు బూర ఊదించి అందరిని పోగు చేసి వాళ్ళకు ఒక చిన్న కానుకిచ్చి దాన్ని ఫోటో తీసామనుకో, అర్థదండి. అది అంటే 10 మంది ఉంటే మనం హెల్ప్ చేయకూడదని కాదు, 10 మంది మధ్యలో హెల్ప్ చేసే ఒక సందర్భం వస్తే చెయ్యి, అది కాదు ప్రాబ్లం. 10 మంది చూడాలి అనే ఉద్దేశంతో నువ్వు ఎప్పుడు ధర్మం చేయొద్దు. నువ్వు కుడి చేతిలో ఇచ్చింది ఎడమ చేతి కూడా తెలియకూడదు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అండ్ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందు చూచు దేవుడు బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు నీ వెళ్ళి రహస్యంగా దేవుడు నేను చూస్తున్నాడు. ఓ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసుకో. రహస్యమందు చూచు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. మనుషులను చూస్తేనే కొంతమందికి ప్రార్థన వస్తుంది. నా ప్రార్థన మనుషులు చూడాలి. సమాజ వీధుల్లో, సమాజ మందిరాల్లో, వీధిలో నిలబడి కొంతమంది దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, సుదీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు. అంటే నేను ప్రార్థన పరుడని అనిపించుకోవాలని కొంతమంది, మనుషులు మెప్పించడానికి కోసం కొంతమంది ప్రార్థనలు చేస్తుంటారు. దానికి కూడా ప్రతిఫలం రాదు. రహస్యంగా ప్రభు చూస్తాడు, బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పినది గట్టిగా. నేను ఉపవాసం ఉన్నానని చాటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖమంతా వికారంగా పెట్టుకొని, అర్థమైందండి, 1/2 డజన్ అరటిపండు తిని ఉంటుంది, అర్థమైందండి, గ్లాసుడు పాలు తాగుంటుంది. ఆయన ముఖాన్ని వికారంగా పెట్టుకుని ఉంటే, ఏంటమ్మా హెల్త్ బాగలేదా, ముఖం వికారంగా ఉందంటే, ఫాస్ట్ గారు అంటే 3 రోజులు ఉపవాసం ఉన్నానంటే, అర్థమైందండి, 3 రోజులు ఉపవాసం, ముఖం వికారంగా పెట్టుకొని, అర్థమైందండి. మరలా తింటానే ఉంటారు కొంతమంది, అది వేరే సంగతి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె పళ్ళెంలో తింటే ఫుడ్ అంట, అది పళ్ళెంలో తినకుండా చిన్న ప్లేటు, ఏది టిఫిన్ ప్లేట్స్ అంటారు కదండి, దాంట్లో తింటుంది. ఏంటంటే పళ్ళెంలో తింటే అది భోజనం అండి, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి ఈ చిన్న ప్లేట్లో తింటున్నాను. అర్థమైందండి. పళ్ళెంలో అయితే ఏంటండి ఒకేసారి అంత తింటుంది, ఈ చిన్న పళ్ళెంలో ఇంత 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 అంత తినేది. ప్రియులారా, నీవు ఉపవాసం ఉన్నప్పుడు కూడా నీవు ఉపవాసం ఉన్నట్లు మనుషులు కనబడేటట్లు కాదండి, రహస్యమందు చూచు దేవుడు. శుభ్రంగా ఫాస్టింగ్ ప్రేయర్ని ఒక ఫెస్టివల్ లాగా చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన పండుగలు మీరు ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండుగలాగా ఉత్సాహంగా మనం పండుగలు జరపాలి. అది ఉపవాస మనోహరమైన పండుగలు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దీనులుగా మనం జీవించినప్పుడు ప్రియులారా, ఆనాడే కదా ఈనాడు కూడా మరి ఎంత చెప్పినా చేసినది చెప్పుకోకుండా మరుగై మనం ఉన్నప్పుడు దీనులను దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. హల్లెలూయా. నేను ఏ రోజు దైవ సేవకులు కనబడాలని ఘనతను కోరుకునేవాడు కాదండి. ఒక సమయం వచ్చినప్పుడు, ఒక సమయం ఆఖరిలో ఎక్కడో ఉన్న నన్ను దేవుడు తీసుకొచ్చి ఉన్నత స్థలాల మీద దేవుడు కూర్చుండనిచ్చాడు. ఉన్నత స్థలాల దేవుడు కూర్చుండనిచ్చాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రేమైన వాళ్ళరా, మన దేవుడు గొప్పవాడు, మనం కాదు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడండి. ఆయన మనం చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం దయచేస్తాడు. మన ప్రయాసాన్ని ఆయన చూస్తున్నాడు, మన శ్రమను చూస్తున్నాడు. మన శ్రమకు, మన ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని నిశ్చయంగా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు దయచేయునుగాక. మన దేవుడు మన జీవితంలో సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేస్తాడు. అండ్ మన దేవుడు దీనులైన మనల్ని తప్పక ఉన్నత స్థాయికి హెచ్చిస్తాడు. భక్తిహీనులు, గర్విష్ఠులు ఒకరోజు ఖచ్చితంగా పతనమైపోతారు. భక్తిహీనులను చూసి నువ్వు మత్సరపడద్దు. నీతిమంతుడుకున్న సమస్య ఏం చెప్పనండి, భక్తిహీనులను చూసి బాధపడుతూ ఉంటారు. అరే మనం ఇంత భక్తిగా ఉన్నాం, మనం ఇంత యథార్థంగా ఉన్నాం, భక్తిహీనులే బాగున్నారే, రోజులని వాళ్ళకే ఉన్నట్టుంది, మనం మౌనంగా ఉన్నాం, మనం సహిస్తున్నాం, భరిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, వాళ్ళకి ఏ బాధ లేదు, వాళ్ళు విచ్చలవిడికి బ్రతుకుతున్నారు, సుఖభోగాలు బ్రతుకుతున్నారు, నచ్చినట్లు మెచ్చినట్లు బ్రతుకుతున్నారని భక్తిహీనులు చూసినప్పుడు మనసులో కష్టంగా ఉంటుంది. భక్తిహీనుడు ఏదో ఒక రోజు నిశ్చయంగా కాలు జారే చోటే ఆయన ఉన్నాడు. భక్తిహీనుడు తూలి త్రొట్టిల్లు పడతాడండి, నీతిమంతుడు చక్కగా లేచి నిలబడతాడు. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. దీనులను దేవుడు హెచ్చించి ఆశీర్వదించి ఘనపరచునుగాక. ఈ మాటలన్నిటిని మన హృదయాల్లో దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి.
మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చైర్స్లో కూర్చొని వాళ్ళందరూ నిలబడండి, కింద కూర్చొని వాళ్ళందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. నిశ్చయముగా ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో నువ్వు పడుతూ వచ్చిన ప్రయాసానికి ప్రతిఫలం ఇస్తాడు. గుణవతి అయిన భార్య గురించి, గుణవతి అయిన సంఘాన్ని గురించి బైబిల్లో చక్కగా వ్రాయబడింది. తనను తాను బలపరుచుకునింది, తన భర్తకు మేలు చేసింది, తన కుటుంబానికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచింది, పేదవాళ్ళకి సహాయం చేసింది, పని వాళ్ళని పట్టించుకునింది. ఆమె చేసిన దాన్ని బట్టి దేవుడు ఆమెకి ప్రతిఫలం ఇస్తాడని బైబిల్ చెప్తుంది. అందరూ ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. నా దేవుడు గొప్పవాడు. నిశ్చయముగా ఆయన నీ జీవితంలో సూచక్రియలను మహత్కార్యాలన్నిటినో ఆయన జరిగించిన శక్తి గల దేవుడు. దీనులను ఆయన ఉన్నత స్థితికి ఎక్కించే గొప్ప దేవుడు. మనసారా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరి మెలిగెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మన హృదయాలను తట్టి మాట్లాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. దేవా, నీ మాటలు నిత్య జీవము కలిగినవి. దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ మహిమార్థమై నీ సేవకుల ముఖాంతరములో నుండి ప్రభువా తన శ్రేష్టమైన సంగతులను నీవు గొప్పవాడవు, దీనులను లక్ష్యపెట్టువాడవు. ప్రభువా, నిన్ను వెదుకు వారికి, నిన్ను వెంబడించు వారికి కృపను అనుగ్రహించువాడవై ఉన్నావు తండ్రి. రూతు జీవితంలో నా తండ్రి చేసిన అద్భుతాన్ని ఈరోజు సంఘములో మీరు చేయబోతున్నందుకు స్తోత్రము నాయనా. ఏ సంఘములో, ఏ పొలములో ఆమె పరిగెరడానికి వెళ్ళిందో ఆ సంఘానికి యజమానురాలిగా మార్చిన దేవుడు. దేవా, దీనులను లక్ష్య పెట్టువాడా, నీకు వందనాలు. అవును తండ్రి, నీ సేవకుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డలే నా ప్రభువా మర్చిపోకుండా వాటిని నీ వారి హృదయాలలో భద్రపరచండి ప్రభువా. వాటి ద్వారా ఫలించున్నట్లు కృప చూపండి. శ్రేష్టమైన సంగతులను ప్రభువా తండ్రి, నీవు గొప్పవాడవై, అధిక శక్తి సంపన్నుడవై గొప్ప కార్యములు చేస్తావు. దీనులను లక్ష్యపెట్టి నిలబెట్టే దేవుడవై ఉన్నావు తండ్రి. ఎంత ఆశ్చర్య కార్యములు నాయనా. మా జీవిత దినములన్నిట నేను కొనియాడునట్లు తండ్రి, నీ వాక్య ప్రకారము మేము పాలించున్నట్లు తండ్రి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో